మేనేజర్తో మాట్లాడాను, పదమ్మ వెళ్దాం. నువ్వెప్పుడు వస్తావా అని రోజు ఇక్కడే కూర్చుని ఎదురు చూస్తున్నారా పిల్లలు. నేను వచ్చేసానురా. ఏంట్రా అంత నీరసంగా పడి ఉన్నారు? ఏమైంది రమ్య? నాలో నుంచి జ్వరాలు అత్తయ్య. వంట చేసే ఓపిక లేదు. గంటలో వంట చేసి కమ్మగా వడ్డిస్తాను. రే, మనందరికి నెగిటివ్ వచ్చింది. నానమ్మ రాకపోతే మన పరిస్థితి ఏంటి? కుక్క చావే, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఈడ్చికెళ్ళిపోను. తినండిరా. నానమ్మ, మీరు 10 రోజుల నుంచి మాతోనే ఉంటున్నారు కదా, మరి మీకు కరోనా రాలేదెందుకు? రమ్య, పక్కింటి ఆవిడ మీ ఇంట్లో కరోనా ఉంది, ఇప్పుడు ఎందుకు వచ్చావు అంది. నా చేతి వంట తింటే కరోనా ఇట్టే ఎగిరిపోద్ది అన్నాను. అత్తయ్య, టైం 3:30 అయింది. ఇంకా నిద్రపోలేదా? రండి పడుకుందరు గాని. లేక పుట్టాడు. నేనెప్పుడూ వదిలుండలేదు. నెల్లాళ్ల క్రితం నన్ను ఆశ్రమంలో వదిలేశాడు. నిద్రపోతే ఇదంతా కలేమో, మళ్ళీ కళ్ళు తెరచి చూస్తే ఆశ్రమంలో ఉంటానని భయం వేసి కంటి మీద రెప్పబడ్డం లేదు రమ్య. మాకు నా పిల్లలకి ప్రాణాలు పోకుండా కాపాడి నా కడుపు కోత లేకుండా చేశారు. మీ అందరికీ కరోనా తగ్గిపోయింది, ఇంక నా అవసరం లేదుగా. మళ్ళీ నన్ను అత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య. ఇందులో ఆయన తప్పేమీ లేదు. నా బలవంతం మీదే మిమ్మల్ని వృద్ధాశ్రమంలో జాయిన్ చేశారు. అయితే నేను మనతోనే ఉంటానుగా. అత్తయ్య, కడుపు తీపేంటో తెలుసు. మేనేజర్తో మాట్లాడాను, పదమ్మ వెళ్దాం. నువ్వెప్పుడు వస్తావా అని రోజు ఇక్కడే కూర్చుని ఎదురు చూస్తున్నారా పిల్లలు. నేను వచ్చేసానురా. ఏంట్రా అంత నీరసంగా పడి ఉన్నారు? ఏమైంది రమ్య? నాలో నుంచి జ్వరాలు అత్తయ్య. వంట చేసే ఓపిక లేదు. గంటలో వంట చేసి కమ్మగా వడ్డిస్తాను. రే, మనందరికి నెగిటివ్ వచ్చింది. నానమ్మ రాకపోతే మన పరిస్థితి ఏంటి? కుక్క చావే, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఈడ్చికెళ్ళిపోను. తినండిరా. నానమ్మ, మీరు 10 రోజుల నుంచి మాతోనే ఉంటున్నారు కదా, మరి మీకు కరోనా రాలేదెందుకు? రమ్య, పక్కింటి ఆవిడ మీ ఇంట్లో కరోనా ఉంది, ఇప్పుడు ఎందుకు వచ్చావు అంది. నా చేతి వంట తింటే కరోనా ఇట్టే ఎగిరిపోద్ది అన్నాను. అత్తయ్య, టైం 3:30 అయింది. ఇంకా నిద్రపోలేదా? రండి పడుకుందరు గాని. లేక పుట్టాడు. నేనెప్పుడూ వదిలుండలేదు. నెల్లాళ్ల క్రితం నన్ను ఆశ్రమంలో వదిలేశాడు. నిద్రపోతే ఇదంతా కలేమో, మళ్ళీ కళ్ళు తెరచి చూస్తే ఆశ్రమంలో ఉంటానని భయం వేసి కంటి మీద రెప్పబడ్డం లేదు రమ్య. మాకు నా పిల్లలకి ప్రాణాలు పోకుండా కాపాడి నా కడుపు కోత లేకుండా చేశారు. మీ అందరికీ కరోనా తగ్గిపోయింది, ఇంక నా అవసరం లేదుగా. మళ్ళీ నన్ను అత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య. ఇందులో ఆయన తప్పేమీ లేదు. నా బలవంతం మీదే మిమ్మల్ని వృద్ధాశ్రమంలో జాయిన్ చేశారు. అయితే నేను మనతోనే ఉంటానుగా. అత్తయ్య, కడుపు తీపేంటో